హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. మీ ఇంట్లో ఉన్న అరటి పండ్లలో బాగా మాగిపోయిన అరటి పండ్లను పడేస్తున్నారా? అయితే ఇక నుంచి పడేయకండి, ఎందుకంటే ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను మాగిపోయిన అరటి పండుతో బనానా రోటీ. ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో బాగా మాగిపోయిన అరటిపండు ఉంటుంది కదా, ఆ అరటిపండుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గిన్నెలోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేయండి. చూడండి, చేత్తోనే స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే బాగా మాగిపోయి ఉంటుంది కదా, కాబట్టి చేత్తో మెత్తగా స్మాష్ చేయండి. స్మాష్ చేసిన ఈ అరటిపండులో 4 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్ట్ తీసుకొని యాడ్ చేయండి. ఈ పిండిని అంతటిని బ్రెడ్ పొడిలాగా ఆ అరటిపండు బాగా కలిసిపోయేంత వరకు కూడా బాగా చేత్తోనే కలపండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలపండి. చపాతీ పిండి కలిపేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, చపాతీ పిండిని ఎంత బాగా కలిపితే రోటీలు అంత మెత్తగా వస్తాయి. కాబట్టి పిండిని మనం కలుపుకునే విధానం బట్టే ఉంటుంది, కాబట్టి చేతి యొక్క మణికట్టుతో ఒత్తుకుంటూ బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా పిండి అంతటిలో కలిసే విధంగా మణికట్టుతో ఒత్తుకుంటూ బాగా పిండిని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరలా అరచేతి యొక్క మణికట్టుతో పిండిని ఒత్తుకుంటూ బాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చపాతీ పీటని తీసుకొని దాని మీద కొద్దిగా ఫ్లోర్ వేసుకొని ఒక్కొక్క ఉండని పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోండి. నేను ఎప్పుడు చాపింగ్ బోర్డు మీదే చేసుకుంటాను, మీ దగ్గర చపాతీ పీట మీద ఉంటే చపాతీ పీట మీద చేసుకోండి. ఇదే విధంగా అన్ని బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేయండి. కొద్దిసేపటి తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కొద్దిగా పొంగుతూ ఉంటుంది. ఆ విధంగా పొంగినప్పుడే మరోవైపుకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చపాతీని రెండో వైపు కూడా కాల్చుకోండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా చపాతీలను కూడా కాల్చుకోండి. మనం ఎప్పుడు చపాతీలు చేస్తున్నా 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే చపాతీ అంత బాగా వస్తుందని. అదేవిధంగా చపాతీని కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే మన చపాతీలు అనేవి అప్పడాల్లాగా కాకుండా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అన్నిటినీ కాల్చుకొని ఒక గిన్నెలోనికి తీసుకోండి. చూసారా, చాలా మెత్తగా ఉన్నాయి కదా చపాతీలు. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. చపాతీలు ఇంత సాఫ్ట్గా ఉంటే ఎవరు తినరు చెప్పండి? చూడండి, మా బుడ్డిది ఎలా తినేస్తుందో. మా బుడ్డిదానికి 1 ఇయర్, ఇది చపాతీ తినేదేమో అనుకున్నాను, సాఫ్ట్గా ఉండటం వల్ల ఇది కూడా తినేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.